కాబోయే ముఖ్యమంత్రి ఒక సమర్థమైన నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చేయబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మసీ కంపెనీలు కానీ ఆయన నాయకత్వంలో ఏ రాష్ట్రంలో రానంత మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహం జరుగుతున్నది. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఐటీ కంపెనీలు కూడా రావటం, వారి ప్రోత్సాహంతో జరుగుతున్నది. కాబట్టి కేటీఆర్ రావటం ఒక అదృష్టంగా భావిస్తుంది. కాబోయే ముఖ్యమంత్రి ఒక సమర్థమైన నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చేయబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మసీ కంపెనీలు కానీ ఆయన నాయకత్వంలో ఏ రాష్ట్రంలో రానంత మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహం జరుగుతున్నది. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఐటీ కంపెనీలు కూడా రావటం, వారి ప్రోత్సాహంతో జరుగుతున్నది. కాబట్టి కేటీఆర్ రావటం ఒక అదృష్టంగా భావిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.